హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూస్తున్నాం కదా, వోల్టాస్ ఇన్వర్టర్ ఏసీ అనమాట. ఇది నేను గ్యాస్ లీక్ అని చూసాను అనమాట. చూస్తున్నారు కదా, ప్రెజర్ అయితే వేస్తున్నాను, చాలా స్లోగా ఎక్కుతుంది. దీనికి ప్రెజర్ వేయడం వల్ల ఎక్కడ లీక్ ఉందనేది తెలుస్తుంది అనమాట. దీనికి గ్యాస్ లీక్ కదా, అందువల్ల మనం ప్రెజర్ వేస్తున్నాము. 300 ప్రెజర్ అయితే ఎక్కింది. చూడండి ఫ్రెండ్స్, 300 ప్రెజర్ అనేది చాలా ఎక్కువ అనమాట. దీనికి బాగా యూజ్ అవుతుంది. అంటే ఎక్కడ లీక్ ఉందో చిన్న మైనర్ లీక్ కూడా మనము ఐడెంటిఫికేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. చూస్తున్నారు కదా, నాకు ఈ వాల్స్ దగ్గర డౌట్ అనమాట కొంచెం. అందుకు కొంచెం క్లారిఫై చేసుకోవడానికి మీకు చూపిస్తున్నాను. నాకు ఇక్కడైతే చిన్న మైనర్ లీక్ ఉందా లేదా అనేది ఐడెంటిఫికేషన్ కోసం చూస్తున్నాను. ఆల్రెడీ టూత్ బ్రష్తో క్లీన్ చేస్తున్నది కదా ఫ్రెండ్స్. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న మైనర్ లీక్ కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది అవుతుంది అన్నమాట. టూత్ బ్రష్ తోటి చేయాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చిన్న మైనర్ లీక్ అనేది వస్తుంది. కరెక్ట్ చూడండి ఎంత చిన్న మైనర్ లీకో. అది ఐడెంటిఫికేషన్ చేయడం కూడా కష్టమేనే. చిన్న మైనర్ లీక్ కదా. ఇది ఏం చేయాలంటే మనం నట్ అనేది కొంచెం టైట్ చేస్తే సరిపోద్ది. లేదు అంటే మనం కొత్త ఫ్లేరింగ్ చేసైనా సరే మనం నట్ అనేది టైట్ చేసుకోవాలి. నట్ టైట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొంచెం మనం ప్రెజర్ వేసి అది లీక్ ఉంది లేనిది అనేది మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చెక్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఫ్యూచర్లో మళ్ళీ గ్యాస్ పోకుండా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను లీక్ రెక్టిఫై చేశాను కదా, లీక్ అయింది, ఆగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.